హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఇంటి స్పెషల్ ఏంటో తెలుసా? పీతలు. మా సైడు ఎండ్రకాయలనే అంటారండి, తెలంగాణ సైడ్ పీతలు అంటారు. ఈరోజు అయితే ఎండ్రకాయలు అయితే మా వారు పంపించారండి మార్కెట్ నుంచి. వాటిని మనం ఇట్లాగా తేంగానే ఒలిచేసుకోకూడదండి, ఇట్లా నీళ్ళలో వేసుకొని దేవి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎండ్రకాయలకి ఇసుక ఉంటుంది అనమాట. చూడండి, నీళ్ళు వచ్చిన తర్వాత ఎంత ఇసుక ఉందో దాంట్లో, అట్లా ఆ ఇసుకను ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకొని మళ్ళీ ఎండ్రకాయలని ముంచుకుంటూ ఇట్లా ఒలుచుకోవాలన్నమాట. మీకు అందరికి తెలుసు కదండి ఎలా శుభ్రం చేసుకోవాలనేది. ఈ వీడియోను కూడా 1-2 సార్లు నేను పెట్టున్నానండి, చూడండి కావాలంటే. ఈ విధంగా నేను మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ పైన జస్ట్లు అంతా తీసేసుకున్నాను. పొట్ట దగ్గర ఉండే చిన్న భాగాన్ని కూడా తీసేసుకోవాలి. ఇట్లా శుభ్రంగా అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళలో, ఎక్కువ నీళ్ళలో వేసి శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నానండి. ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా చేస్తాననేది చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా బండ్లు అయితే పెట్టుకున్నాను. ఆవాలు కొంచెం నూనె పోసుకున్నాను. వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అలాగే కరివేపాకు వేసుకున్నాను. తాలింపు గింజలు వేసుకోవడం వల్ల ఆ వాసన అనేది బాగుంటుంది అనమాట. నీసు వాసన కూడా చాలా వరకు చంపుతుంది. తర్వాత ఉల్లిపాయలు, మామిడికాయ కూడా నేను వేసానండి, ఎందుకంటే నీసు వాసన లేకుండా ఉండడానికి. చాయిస్ అండి, మామిడికాయని వేసుకోవచ్చు, చింతపండు అయినా వేసుకోవచ్చు. అవి వేసుకొని వేగిన తర్వాత అల్లం చిన్నపాయ వేసుకున్నాను. తర్వాత పీతలు వేసేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత కారాన్ని కూడా నాకు స్పైసీని బట్టి వేసుకుంటున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీంట్లోకి రసంలోకి కానీ వీటిని నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. తర్వాత నేను చేసి పెట్టుకున్న స్పెషల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం ఒక్క చిన్న గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను, ఎందుకంటే అవంతా పీతలకు పట్టాలి కాబట్టి. తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు ఎగరబెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా పీసులుగా అయితే వచ్చేసింది. ఇట్లా అన్నిట్లు తీసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నా. ఇంతేనండి పీతల రోస్టు. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.